క్యారెక్టర్తో రాజకీయాలు చేసే వాళ్ళలో నేను ఒకటిగా భావిస్తున్నా. ఈ సంఘటనకు సిగ్గుపడుతున్నా. పాత్రికేయులన్నా, మీడియా సంస్థలన్నా, ప్రజాస్వామ్యమన్నా, పరీక్షించే వ్యవస్థలన్నా అత్యంత ప్రేమించే, గౌరవించే వ్యక్తుల్లో ఒకటిగా నేను భావిస్తూ ఉన్నాను. సమాజంలో, ప్రజా జీవితంలో ముఖ్యంగా ఒక క్యారెక్టర్ నిబద్ధతతో రాజకీయాలు చేశా. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర మనోభావాలు వ్యతిరేకించే నిర్ణయం తీసుకుంటే పార్టీలో మారతానని చెప్పి, పార్టీలో కొనసాగనని చెప్పి 2 సంవత్సరాల ముందు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పి పార్టీని మారా. రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని మరియు అనేక సమస్యలు పరిష్కరించవలసిన పరిస్థితిలో అనుభవం కలిగిన వ్యక్తిని ఆ పార్టీలో ఉంటే మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిలో, పరిణితి కలిగిన ఆలోచించి టీడీపీలో చేరా. మమ్మల్ని పార్టీ ఆదరించింది, చదువుతో గౌరవాన్ని ఇచ్చింది అనే విషయాన్ని నమ్ముతున్నా. అలాంటి పార్టీ నుంచి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అయినా అడ్డదిడ్డగా మా పార్టీలు మార్చే వ్యక్తిత్వం నాది కాదు, అది నా సంస్కృతి కాదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకసారి పాత్రికేయ సోదరులు యజమాన్యం ఆలోచించుకోవాలి. తాత్కాలిక లబ్ధి కోసం పాత్రికేయ వృత్తికి పాత్ర వేయకండి. చాలా మంది నిరోధత కలిగిన పాత్రికేయులు ఉన్నారు. నాతో పాటు ప్రజాబలుగా కొనసాగుతున్న వారు ఇలాంటి పరిణామాలు జీవించుకోలేకపోతున్నారు. ఆలోచించే విద్యుత్తుల కన్నా వ్యవహరించడం అని పాత్రికేయులందరూ కూడా మనఃపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.